హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది టెక్ ట్రైనర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం స్ప్రింగ్ గురించి మాట్లాడుకున్నాం. స్ప్రింగ్ ఇంట్రడక్షన్ గురించి ఫస్ట్ వీడియో చూద్దాం. సో ఇప్పుడు మనం ఈ స్ప్రింగ్ అనేది ఏంటి, ఒక ఫ్రేమ్వర్క్. సో ఈ ఫ్రేమ్వర్క్ అనే దాని గురించి మాట్లాడుకోవాలనుకుంటే, స్ప్రింగ్ యొక్క అడ్వాంటేజెస్ ఇవి తెలుసుకోవాలనుకుంటే, దీనికన్నా ముందు స్ట్రట్స్ అనే ఒక ఫ్రేమ్వర్క్ ఉంది మనకి. సో అది చాలామందికి తెలిసే ఉండొచ్చు, ఒకవేళ తెలియకపోయినా ఓకే. సో స్ట్రట్స్ అనేది స్ప్రింగ్ రాకముందు ఆల్రెడీ స్ట్రట్స్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ ఉంది. సో ఇది ఐటీ ఇండస్ట్రీలో అప్పటికే చాలా పాపులర్ అయిపోయింది. అయితే మరి అలా ఉండగా మరి స్ప్రింగ్ అనేది ఎందుకు వచ్చింది అంటే, స్ట్రట్స్ గురించి కొంచెం తెలుసుకోవాలి. సో ఇప్పుడు స్ట్రట్స్ అనేది ఏంటి అంటే, ఇది జనరల్గా ఒక అప్లికేషన్ అనేది చూసుకుంటే, మన ఐటీలో ఉన్న ఒక ప్రాజెక్ట్ అనే దాని గురించి మాట్లాడుకుంటే, దాంట్లో మనకి జనరల్గా ఒక ప్రాజెక్ట్ అంటే చాలా రకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. అంటే వెబ్ ఆస్పెక్ట్ ఉంటుంది, బిజినెస్ లాజిక్ ఆస్పెక్ట్ ఉంటుంది, డేటాబేస్కి సంబంధించిన లాజిక్ ఉంటుంది, ఏదన్నా థర్డ్ పార్టీ సర్వీసెస్ కాల్ చేయాలి అంటే అలాగా రెస్ట్ సర్వీసెస్ ఆస్పెక్ట్ ఉంటుంది. సో ఇలా ఒక ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అనేది చూసుకుంటే చాలా రకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు స్ట్రట్స్ గురించి మాట్లాడుకుంటే, స్ట్రట్స్ అనేది దీంట్లో ఒక ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లో స్ట్రట్స్ అనేది ఓన్లీ వెబ్ వెబ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మాత్రమే డీల్ చేస్తుంది అనమాట. వెబ్ రిలేటెడ్ అంటే ఓన్లీ బ్రౌజర్ బేస్డ్ అప్లికేషన్. అంటే బ్రౌజర్ బేస్డ్ అప్లికేషన్ అంటే నథింగ్ బట్, నా ఉద్దేశం, ఒక కంట్రోలర్ ఫ్రంట్ ఎండ్ నుండి రిక్వెస్ట్ రిసీవ్ చేసుకోవటం, మళ్ళీ వచ్చిన రెస్పాన్స్ని చూపించడం, అంతవరకే. మిగిలిన డేటాబేస్ లాజిక్ కానీ బిజినెస్ లాజిక్ కానీ ఇవన్నీ మనం ఎయిదర్ జావా కానీ లేదంటే వేరే ఫ్రేమ్వర్క్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేటాబేస్ గురించి మాట్లాడుకుంటే హైబర్నేట్ కానీ, రెస్ట్ సర్వీసెస్ కాల్ చేసుకోవాలనుకుంటే జావా ప్రొవైడ్ చేసిన హెచ్టిటిపి క్లయింట్ ఇవి యూస్ చేసుకొని కానీ మనం ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇట్లాగా స్ట్రట్స్ అనేది ఓన్లీ ఒక వెబ్ ఆస్పెక్ట్ మాత్రమే. మరి స్ప్రింగ్ అనేది మరి ఏంటి అంటే, స్ప్రింగ్ అనేది అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డేటాబేస్ గురించి మాట్లాడుకుంటే హైబర్నేట్ ఫ్రేమ్వర్క్ యూస్ చేయాలనుకుంటున్నాం. అదే హైబర్నేట్ అవసరం లేకుండా స్ప్రింగ్ అనేది యూస్ చేసుకుంటే, స్ప్రింగ్లోనే స్ప్రింగ్ జేడీబీసీ అని ఒక మాడ్యూల్ ఉంది. అలానే బిజినెస్ లాజిక్ అంటే మనం జనరల్గా మనం జావాలో రాసేసుకోవచ్చు. మరి ఇందాక అనుకున్నట్టు థర్డ్ పార్టీ సర్వీసెస్ కాల్ చేసుకోవాలి అనుకుంటే, సో మనం హెచ్టిటిపి క్లయింట్ ఇలా కాకుండా స్ప్రింగ్ ప్రొవైడ్ చేసిన రెస్ట్ టెంప్లెట్ అని చెప్పి ఉన్నాయి. సో ఇలాంటివి మనం యూస్ చేసుకోవచ్చు. సో జనరల్గా చెప్పుకోవాలంటే, స్ప్రింగ్ ఈజ్ నాట్ లైక్ స్ట్రట్స్ ఫ్రేమ్వర్క్. సో స్ప్రింగ్ ఈజ్ డిఫరెంట్ అనమాట. సార్ అప్పుడు మనం స్ప్రింగ్ని ఏమని పిలవచ్చు అయితే, ఒక ఎండ్ టు ఎండ్ ఫ్రేమ్వర్క్ అని పిలవచ్చు. ఎందుకంటే ఒక వెబ్ ఆస్పెక్ట్ ఏంటి, డేటాబేస్ ఆస్పెక్ట్ ఏంటి, థర్డ్ పార్టీ సర్వీసెస్ కాల్ చేయాలనుకుంటే రెస్ట్ క్లయింట్ అంటే హెచ్టిటిపి క్లయింట్ ఆస్పెక్ట్ ఏంటి, సో వాట్ నాట్, స్ప్రింగ్ అనేది అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. సో స్ప్రింగ్ ఈజ్ ఎండ్ టు ఎండ్ ఫ్రేమ్వర్క్. ఓకే. సో మరి స్ప్రింగ్ ఎండ్ టు ఎండ్ ఫ్రేమ్వర్క్ అంటున్నాం. మరి స్ప్రింగ్ అనేది జనరల్గా ఏమేమి సపోర్ట్ చేస్తుంది అంటే, మనం ఇప్పుడు జావా J2EE అంటాం కదా. సో ఆ J2EE అనేది తీసుకుంటే, J2EEలో మనం ఏమేమి అప్లికేషన్స్ అయితే బిల్డ్ చేయగలమో, J2EE ఏమేమి అప్లికేషన్ డెవలప్మెంట్ అయితే సపోర్ట్ చేస్తుందో, అంటే ఒక వెబ్ అప్లికేషన్ ఏంటి, కోర్ జావా అప్లికేషన్ ఏంటి, ఒక జేఎంఎక్స్ అప్లికేషన్ ఏంటి, ఒక ఆర్ఎంఐ అప్లికేషన్ ఏంటి, ఏం తీసుకున్నా సరే స్ప్రింగ్ అనేది సపోర్ట్ చేసింది, J2EE సపోర్ట్ చేసినట్టు. సో మనం ఏమనుకోవచ్చు అంటే, స్ప్రింగ్ ఈజ్ ఇన్ పార్ విత్ J2EE in all application developments, maybe in all types of అని అనుకోవచ్చు మనం. ఓకే. సో మరి ఫ్రేమ్వర్క్ అని చెప్పి అంటున్నాం. జనరల్గా అసలు ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, మనం జనరల్గా జావా అప్లికేషన్స్ రాస్తాం కదా, మరి ఫ్రేమ్వర్క్స్ నెసెసిటీ ఏంటి అంటే, సో ఫ్రేమ్వర్క్స్ అనేవి జనరల్గా మనకి అడిషనల్ ఫంక్షనాలిటీస్ ప్రొవైడ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ బేసిక్ ఫంక్షనాలిటీ అంటే ఫ్రేమ్వర్క్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే, ఇట్ అవాయిడ్స్ బాయిలర్ ప్లేట్ కోడ్ ఆర్ లాజిక్ అంటాం. సో బాయిలర్ ప్లేట్ కోడ్ అంటే ఏంటి అని
అని ఆలోచిస్తే కనుక ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మన డేటాబేస్లో ఒక క్వరీ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే మనకి ప్లెయిన్ జావా జేడీబీసీలో ఏమేమి స్టెప్స్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్ క్లాస్ని లోడ్ చేయాలి. క్లాస్ డాట్ ఫర్ నేమ్ ఆఫ్ డ్రైవర్ క్లాస్ నేమ్. ఓకే, సో క్లాస్ నేమ్ లోడ్ చేస్తాం. ఆ తర్వాత కనెక్షన్ ఆబ్జెక్ట్ తెచ్చుకుంటాం. కనెక్షన్ ఆబ్జెక్ట్ తెచ్చుకోవడానికి నేను జస్ట్ ఇక్కడ రాస్తున్నాను, అంటే కేస్ సెన్సిటివిటీ ఎగ్జాక్ట్గా ఏం ఫాలో అవ్వట్లేదు. హోప్ యూ గైస్ కెన్ అండర్స్టాండ్. ఓకే, సో కనెక్షన్, దీనికి ఏం చేస్తాం, ఎలా తెచ్చుకుంటాం, డ్రైవర్ మేనేజర్ అనే దాన్ని యూస్ చేసి తెచ్చుకుంటాం. డ్రైవర్ క్లాస్ యూఆర్ఎల్, ఐ మీన్ డేటాబేస్ యూఆర్ఎల్, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇవి ఏవైతే ఉంటాయో ఆ 3 ప్రొవైడ్ చేస్తే మనకి కనెక్షన్ ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనం జేడీబీసీలో ఒక క్వరీ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి స్టేట్మెంట్ కానీ ప్రిపేర్ స్టేట్మెంట్ కానీ ఎలా ఉన్నాయి. సో మనం ప్రజెంట్ సింపుల్ స్టేట్మెంట్ యూస్ చేద్దాం. సో దీనికి ఎలా యూస్ చేస్తాం, కనెక్షన్ డాట్ క్రియేట్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం క్వరీ ఎగ్జిక్యూట్ చేయాలి కదా, ఆ క్వరీ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏంటి, రిజల్ట్ సెట్ వస్తుంది. సో రిజల్ట్ సెట్ ఆర్ ఇస్ ఈక్వల్ టు స్టేట్మెంట్ డాట్ ఎగ్జిక్యూట్ క్వరీ. ఇక్కడ మనం ఎస్క్యూఎల్ క్వరీ రాసుకుంటాం. సో మనకి జనరల్గా మనం క్వరీ ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మన రిక్వైర్మెంట్ అయితే ఆ రిక్వైర్మెంట్ ఈ ఒక్క లైన్తోనే అయిపోవాలి. కానీ దీనికి మనం ఏం చేస్తున్నాం, ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తున్నాం. సో ఒక క్వరీ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఈ 3 అనేది ప్లెయిన్ జావా జేడీబీసీలో మనకి మ్యాండేటరీ అయిపోయాయి. సో ఇది కామన్ కాబట్టి ఇట్లాంటి కోడ్ని మనం అవాయిడ్ చేయగలిగితే సో మన డెవలప్మెంట్ అనేది ఈజీ అవుతుంది. ఎలాగా, ఓన్లీ ఈ ఒక్క లైన్ మనం రాయగలిగి మన ఫంక్షనాలిటీ ఆర్ మన రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ అయింది అంటే వీఆర్ గుడ్ కదా. సో డెవలప్మెంట్ అనేది ఈజీ అయినట్టే కదా కొంచెం, ఈ ఒక్క కేసు చూసుకుంటే. సో ఇలాంటి కేసెస్ని ఆర్ ఇలాంటి ఎక్స్ట్రా కోడ్ ఏదైతే కామన్ కోడ్ ఉంటుందో అందరికీ కంపల్సరీ రాయాలి అనే ఇలాగ ఉంటుందో ఇదే బాయిలర్ ప్లేట్ కోడ్ అనమాట, లేదా బాయిలర్ ప్లేట్ లాజిక్ అంటాం. సో ఫ్రేమ్వర్క్స్ అనేవి ఏం చేస్తాయంటే ఇలాంటి బాయిలర్ ప్లేట్ లాజిక్ ఆర్ సినారియోస్ ఉన్న వాటిని ఐడెంటిఫై చేసి వాటికి ఫ్రేమ్వర్క్స్ అనేవి అడిషనల్ క్లాసెస్ అనేవి రాస్తాయి అన్నమాట. ఆ అడిషనల్ క్లాసెస్ రాసేసి ఇంటర్నల్గా ఈ ఫంక్షనాలిటీ, ఈ మినిమం రిక్వైర్మెంట్ ఫంక్షనాలిటీ లాజిక్ అనేది ఏదైతే ఉందో ఈ కోడ్ అంతా ఫ్రేమ్వర్క్ ప్రొవైడెడ్ క్లాసెస్ హ్యాండిల్ చేసుకుంటాయి. సో ఇది ఫ్రేమ్వర్క్స్ వల్ల మనకి ఒక అడ్వాంటేజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో ఇప్పుడు బాయిలర్ ప్లేట్ లాజిక్ అంటే ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్ప్రింగ్ గురించి మాట్లాడుకుంటే, సో ఇప్పుడు చాలామంది అంటే స్ప్రింగ్లో చాలా మాడ్యూల్స్ ఉన్నాయని చెప్పి అనుకున్నాం. అంటే మాడ్యూల్స్ అంటే స్ట్రట్స్ లాగా నార్మల్ వెబ్ ఫ్రేమ్వర్కే కాకుండా స్ప్రింగ్ అనేది మనకి వెబ్ ఫ్రేమ్వర్క్ ఉంది, ఏఓపి సపోర్ట్ చేస్తుంది, డిఏఓ సపోర్ట్ చేస్తుంది, ఏమైనా హెచ్టిటిపి కాల్స్ ఉంటే రెస్ట్ టెంప్లెట్స్ ఇవి ఉన్నాయి. సో ఇలా మాట్లాడుకుంటే మనకి చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. మరి ఇన్ని మాడ్యూల్స్ ఉండటం వల్ల ఒకవేళ స్ప్రింగ్తో డెవలప్ చేసిన అప్లికేషన్ ఏమైనా హెవీ వెయిట్ అయిపోతుందా అని చెప్పి అనుకుంటారు. సో అలా మాట్లాడుకుంటే అంటే ఇప్పుడు మన పాయింట్ ఏంటి, స్ప్రింగ్ ఈజ్ లైట్ వెయిట్ అప్లికేషన్ ఆర్ హెవీ వెయిట్ అప్లికేషన్. సో ఈ స్ప్రింగ్ ఆర్కిటెక్చర్ అనేది కనుక మనం చూసుకుంటే, జస్ట్ లెట్ మీ ఓపెన్ ద ఇంటర్నెట్. ఓకే, స్ప్రింగ్ మాడ్యూల్స్ అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి ఐడియా వస్తుంది. సో ఇది వాళ్ళు ఇచ్చిన ఒక టిపికల్ ఆర్కిటెక్చర్ లాగా అనమాట, అంటే మాడ్యూల్స్ వాటి డిపెండెన్సీ ఎలా ఉంది అనేది. సో ఈ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ రన్ టైమ్ అని ఏ డయాగ్రామ్ కనుక మనం గమనిస్తే ఇక్కడ చూడండి, కోర్ కంటైనర్ అని చెప్పి ఒకటి ఉంది.
దీనిపైననే ఏఓపి ఇన్స్ట్రుమెంటేషను లేదా వెబ్ మాడ్యూల్ కానీ లేదా డేటాబేస్కి సంబంధించిన మాడ్యూల్ కానీ ఇలా ఇంకా ఎక్సెట్రా మనం ఏం మాట్లాడుకున్నా స్ప్రింగ్ ఉన్న మాడ్యూల్స్ అన్నీ ఈ కోర్ కంటైనర్ బేస్ చేసుకొనే ఇవన్నీ డెవలప్ అయినాయి. అంటే ఓన్లీ కోర్ కంటైనర్ ఒక్కటే, స్ప్రింగ్ కోర్ అనేది ఒక్కటి మాత్రమే మనకి డిఫాల్ట్ మ్యాండేటరీ మాడ్యూల్ అనమాట స్ప్రింగ్ అప్లికేషన్ డెవలప్మెంట్. ఇంకా మిగిలినవన్నీ ఆప్షనల్. అంటే ఇప్పుడు నేను వేరే ఏ డిపెండెన్సీస్ యాడ్ చేసుకోకుండా ఓన్లీ స్ప్రింగ్ కోర్ కంటైనర్కి సంబంధించిన డిపెండెన్సీ యాడ్ చేసుకొని నేను స్ప్రింగ్ అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు. సో అది ప్లెయిన్ నార్మల్ జస్ట్ జావా అప్లికేషన్ లాగా ఉంటుంది. అలానే నేను ఇప్పుడు నా అప్లికేషన్ రిక్వైర్మెంట్ నేను డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలి అనుకుంటే అప్పుడు నేను ఏం చేస్తాను, స్ప్రింగ్ కోర్తో కలిపి డేటాబేస్కి సంబంధించిన డిపెండెన్సీ మాత్రమే యాడ్ చేసుకుంటాను. నేను వెబ్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఏఓపికి సంబంధించిన డిపెండెన్సీస్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి స్ప్రింగ్ అనేది ఏంటంటే అన్ని మాడ్యూల్స్ ఉన్నప్పటికీ మనకి ఏ మాడ్యూల్ అయితే కావాలో, ఎటువంటి ఫంక్షనాలిటీ అయితే కావాలో దానికి సంబంధించిన డిపెండెన్సీస్ మాత్రమే యాడ్ చేసుకొని మనల్ని డెవలప్మెంట్ చేసుకునేలాగా అలో చేస్తుంది. కాబట్టి స్ప్రింగ్ అనేది లైట్ వెయిట్ అప్లికేషన్ అని అనుకోవచ్చు మనం. స్ప్రింగ్ ఈజ్ అని అనుకున్నా, స్ప్రింగ్ సపోర్ట్స్ లైట్ వెయిట్ అప్లికేషన్ డెవలప్మెంట్ అని చెప్పి అనుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ వచ్చే పాయింట్స్ మాట్లాడుకుందాం అనుకుంటే కనుక, సో మరి స్ప్రింగ్ అసలు స్టడ్స్ అప్పటికే ఉన్నది మార్కెట్లో. అందరూ చాలా కంపెనీస్, చాలా పెద్ద పెద్ద పేరు మోసిన కంపెనీస్ అన్నీ స్టడ్స్ ఆల్రెడీ యూస్ చేస్తుంది. చాలా ప్రాజెక్ట్స్ స్టడ్స్ మీద రన్ అవుతుంది. మరి స్ప్రింగ్ అనేది ఎలా అడాప్ట్ అవ్వగలిగింది, స్ట్రట్స్ని రీప్లేస్ చేసేంతగా స్ప్రింగ్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి అని మాట్లాడుకుంటే జస్ట్ 1 or 2 చూద్దాం. ఒకటి, స్ప్రింగ్ ఈజ్ వెర్సటైల్ అనమాట. ఇంకొకటి, ఇట్ సపోర్ట్స్ నాన్ ఇన్వేజివ్నెస్. సో వెర్సటాలిటీ అంటే ఒక డిఫరెంట్ పెక్యులర్ స్టైల్ అని చెప్పి అనుకోవచ్చు మనం. సో ఆ వెర్సటాలిటీ ఏంటి స్ప్రింగ్లో ఉన్నది అంటే, ఇప్పుడు మనం అనుకున్నాం ఇండస్ట్రీ ఆల్రెడీ స్ట్రట్స్ అనే ఫ్రేమ్వర్క్ని యూస్ చేస్తుంది అప్లికేషన్ ఆర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కానీ. సో ఇప్పుడు స్ట్రట్స్ అనేది ఏం మాట్లాడుకున్నాం, ఓన్లీ వెబ్ ఆస్పెక్ట్స్ మాత్రమే కవర్ చేస్తుంది. మరి అలాంటప్పుడు వెబ్ కాకుండా ప్రాజెక్ట్ అనగానే ఒక ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు డేటాబేస్ కానీ ఏదైనా రిమోట్ కనెక్టివిటీకి సంబంధించిన కాల్స్ అంటే థర్డ్ పార్టీ ఏపీఐ కాల్స్ కానీ ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి మనకి. మరి వాటిట్లో మనం ఇప్పుడు స్ప్రింగ్ అనేది ఎండ్ టు ఎండ్ ఫ్రేమ్వర్క్ అని అనుకున్నప్పుడు, అన్ని మాడ్యూల్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, స్ట్రట్స్ అడ్రస్ చేయని గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఏరియాస్ అంటే బిజినెస్ లాజిక్కి సంబంధించినవి కానీ, హెచ్టిటిపి కాల్స్కి సంబంధించినవి కానీ, డేటాబేస్ కాల్స్కి సంబంధించినవి కానీ ఏవైతే ఉన్నాయో వాటిట్లోకి వెళ్ళి స్ప్రింగ్ అనేది ఈజీగా ఫిట్ అవ్వగలదు. సో అట్లాగా అంటే ఇప్పుడు స్ట్రట్స్ టెక్నాలజీ ఆర్ స్ట్రట్స్ ఫ్రేమ్వర్క్ అనేది ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి స్ప్రింగ్ వెళ్ళి సెట్ అవ్వదు అని అనుకోవటానికి లేదు. సో స్ప్రింగ్ అనేది అలా డెవలప్ చేశారు. మనం ఏ ప్రాజెక్ట్ ఏ టెక్నాలజీలో డెవలప్ చేస్తున్నా సరే మనం మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రట్స్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటే, సో స్ట్రట్స్ అనేది ఓన్లీ ఎంవిసి ఏరియా మాత్రమే అడ్రస్ చేస్తుంది, మిగిలిన ఏరియాస్ అడ్రస్ చేయలేకపోతుంది. కాబట్టి సో అక్కడ వచ్చి స్ట్రట్స్తో పాటు జెల్ అయిపోయి స్ప్రింగ్ అనేది ఈజీగా ఫిట్ అవ్వగలదు. అలాగా మనం ఏ టెక్నాలజీ మాట్లాడుకున్నా, .NET మాట్లాడుకున్నా, పైథాన్ మాట్లాడుకున్నా, అలా ఏ టెక్నాలజీస్ మాట్లాడుకున్నా సో స్ప్రింగ్ అనేది ఈజీగా ఫిట్ అవ్వగలదు ఆ అప్లికేషన్ డెవలప్మెంట్. సో అందుకని స్ప్రింగ్ ఈజ్ ఏ వర్సటైల్ అప్లికేషన్ అనమాట. సో నాన్ ఇన్వేజివ్నెస్ అంటే ఏంటి? సో నాన్ ఇన్వేజివ్నెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రట్స్ ఫ్రేమ్వర్క్ ఉంది. సో మనం ప్రతిదానికి స్ట్రట్స్ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే అప్పటికి అంత పాపులర్ ఫ్రేమ్వర్క్ ఐటీ ఇండస్ట్రీలో ఆ స్ట్రట్స్ అనేది ఉంది. అందుకని స్ట్రట్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. సో దట్ వీ కెన్ ఈజీలీ కోరిలేట్ టు స్ప్రింగ్ అనమాట. అంటే దాంట్లో నా డిసడ్వాంటేజెస్ ఏంటి, అప్పుడు స్ప్రింగ్ తీసుకొచ్చిన అడ్వాంటేజెస్ ఏంటి, సో స్ప్రింగ్ అనేది ఎలా స్ప్రింగ్ని ఎలా అడాప్ట్ చేసుకోగలిగింది, ఏ కారణాల చేత స్ప్రింగ్ అడాప్ట్ అవ్వగలిగింది అనేది మనకి ఐడియా వస్తుంది. సో ఇప్పుడు నాన్ ఇన్వాజివ్నెస్ గురించి మాట్లాడుకుంటే, సో ఇప్పుడు ఆ స్ట్రట్స్ ఫ్రేమ్వర్క్ తీసుకున్నాం అనుకోండి. సో స్ట్రట్స్లో ఏమవుతుంది, స్ట్రట్స్ కొన్ని ఆ ఫ్రేమ్వర్క్ సంబంధించిన క్లాసెస్ ఉన్నాయి, క్లాసెస్ ఆర్ ఇంటర్ఫేసెస్ ఆ స్ట్రట్స్ ఫ్రేమ్వర్క్లో ఉన్నాయి.
సో ఇప్పుడు మన అప్లికేషన్ డెవలప్మెంట్లో మన క్లాసెస్లో ఆ స్ట్రక్చర్కి సంబంధించిన క్లాసెస్ కానీ ఇంటర్ఫేసెస్ కానీ మనం యూస్ చేసుకోవాలి. యూస్ చేసుకుంటేనే మనం ఆ స్ట్రక్చర్ యొక్క ఫీచర్స్ కానీ ఆ ఫంక్షనాలిటీ స్ట్రక్చర్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ప్రొవైడ్ చేయగలుగుతుందో అది మనం మన అప్లికేషన్ డెవలప్మెంట్లో యూస్ చేసుకోగలం. సో ఇప్పుడు అలా యూస్ చేసుకోవడం వల్ల ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ రేపు నాకు స్ట్రక్స్ వద్దు అని చెప్పి నేను స్ట్రక్స్ డిపెండెన్సీస్ అంటే స్ట్రక్స్ లైబ్రరీస్ తీసేసాను అనుకోండి, నా ఈ క్లాసెస్ అలానే ఉండిపోయి అంటే మన జావా క్లాసెస్లో ఆ స్ట్రక్చర్కి సంబంధించిన ఏవైతే యూస్ చేసామో డిపెండెన్సీస్ కానీ క్లాసెస్ కానీ అవి ఇప్పుడు ఉండి మన స్ట్రక్స్ లైబ్రరీస్ తీసేయటం వల్ల ప్రాజెక్ట్ నుండి ఏమవుతుంది, మన అప్లికేషన్ అనేది కంపైల్ అవ్వదు. ఎందుకంటే స్ట్రక్స్ క్లాసెస్ అనేవి రికగ్నైజ్ అవ్వట్లేదు, ఎందుకంటే లైబ్రరీస్ లేవు కాబట్టి. సో అలా కాకుండా దాన్ని ఇన్వాజివ్నెస్ అంటారు. అదే నాన్ ఇన్వాజివ్నెస్ అంటే ఇప్పుడు స్ప్రింగ్ అనేది తీసుకుంటే కనుక స్ప్రింగ్ అనేది ఏం సపోర్ట్ చేస్తుంది అంటే నాన్ ఇన్వాజివ్ అప్లికేషన్ డెవలప్మెంట్ సపోర్ట్ చేస్తుంది. అంటే మన స్ప్రింగ్ ఫంక్షనాలిటీస్ ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే స్ప్రింగ్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ అంతా ఎక్స్టర్నలైజ్ చేసేసుకొని, అంటే ఒక XML ఫైల్ కానీ వేరే అడిషనల్గా కాన్ఫిగరేషన్ సెటప్ చేసుకొని దాన్ని మన జావా క్లాసెస్ మీద అప్లై చేసుకోగలిగేలాగా స్ప్రింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. అంటే ఏంటి, స్ప్రింగ్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ అంతా ఎక్స్టర్నలైజ్ అయిపోతుంది. ఓన్లీ మనం మన జావా అప్లికేషన్ డెవలప్మెంట్ మన జావా క్లాసెస్ మాత్రమే ఉంటాయి. అంటే పోజో క్లాస్ డెవలప్మెంట్ని స్ప్రింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను రేపు ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్ప్రింగ్ వద్దు అనుకున్నా కూడా నేను స్ప్రింగ్ డిపెండెన్సీస్ తీసేస్తే సో ఎక్స్టర్నలైజ్ కాన్ఫిగరేషన్ పక్కకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఓన్లీ ప్లెయిన్ జావా క్లాసెస్ మన బిజినెస్ లాజిక్ యాజ్ ఇట్ ఈస్గా మనకి అండర్లైన్ జేడీకేతో కంపైల్ అయ్యి రన్ అవ్వగలవు. బట్ అంటే స్ప్రింగ్ ఫీచర్స్ అనేవి ఉండవు, స్ప్రింగ్ తీసేసాం కాబట్టి. బట్ స్టిల్ మన కోర్ లాజిక్, కోర్ ఫంక్షనాలిటీ ఆఫ్ మన ప్రాజెక్ట్ ఏంటి అనేది ఆ బిజినెస్ అనేది వర్క్ అవుతుంది ప్లెయిన్ జావాలో. సో ఇది నాన్ ఇన్వేజివ్నెస్ అనమాట. సో ఇట్లా ఈ రెండు ఒక వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట స్ప్రింగ్ యొక్క అడాప్షన్కి బాగా సహకరించిన పాయింట్స్ అనమాట. సో ఇలా చూసుకుంటే స్ప్రింగ్ అనేది బాగా పాపులర్ అయిపోయి ఇలాంటి కారణాలు ఇలాంటి వాటితో సో చిన్నగా స్ట్రక్స్ అనేది MVC ఏరియాని అడ్రస్ చేస్తుంది కాబట్టి స్ప్రింగ్ అనేది ఏమైందంటే MVC ఏరియా కాకుండా మిగిలిన ఏరియాస్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు రెస్ట్ కాల్స్ కానీ డేటాబేస్కి సంబంధించినవి కానీ ఇట్లాంటి ఏరియాస్లో మెల్లిమెల్లిగా ఫిట్ అవుతూ త్వరగా ఇండస్ట్రీ మొత్తం స్ప్రింగ్కి అడాప్ట్ అవ్వగలిగేలాగా స్ప్రింగ్ అనేది పాపులర్ అయిపోయింది. సో ఇలాగా ఇది ఇది స్ప్రింగ్ ఇంట్రడక్షన్. సో నెక్స్ట్ స్ప్రింగ్ కోర్ మాడ్యూల్స్లో వద్దాము. థ్యాంక్ యూ.